హలో అందరికి. ఫైనల్ గా మనమైతే మన 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ లో 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవాళ అయితే డే 15 అన్నమాట. ఈ 2 వారాల్లో మనం మన ప్రోగ్రెస్ ఏంటి, మన ప్రోగ్రెస్ ఎంత, మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయా లేదా అనే దాని గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో నేనైతే ప్రతిరోజు నేను తినే ఫుడ్ అండ్ నా మార్నింగ్ వెయిట్ అంటే లైక్ ఆఫ్టర్ వేకప్ వాష్రూమ్ అండ్ ఆల్ నేను వెయిట్ చూసుకుంటాను. సో ఈ వెయిట్ని, నా ఫుడ్ని అండ్ నా వేస్ట్ సైజ్ని మెజర్ చేసుకుంటూ ఉన్నాను ఎట్ రెగ్యులర్ బేసిస్. సో అవన్నీ మీకు ఇవాళ చూపిస్తాను ప్రోగ్రెస్ ఏంటనేది. ఇక్కడ మీకు నా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అన్నీ నేను డే 1 నా మెట్రిక్స్ అనమాట. సో వెయిట్ వచ్చేసి అరౌండ్ 103 అండ్ విచ్ ఇస్ మై హైట్ అండ్ వెయిట్ వచ్చేసి 99. మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు నేను ఎంత వెయిట్ డ్రాప్ అయ్యాను అనేది. ఇవాళ కరెంట్ డే స్టాట్స్ వచ్చేసి అరౌండ్ 98.6 మార్నింగ్ వెయిట్ అండ్ దెన్ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 4.4 kgs వెయిట్ అయితే లాస్ అయ్యాము. ఇది కంప్లీట్గా ఫ్యాట్ లాస్ అని నేను చెప్పను, అది మన వాటర్ వెయిట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ 2 వీక్స్లో మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతాయి వెన్ యూఆర్ డూయింగ్ ఫ్యాట్ లాస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను 30 to 32% బాడీ ఫ్యాట్లో ఉన్న పర్సెంట్ నుంచి అరౌండ్ 28% కి వచ్చానని అనుకుంటున్నాను. ఇది అనమాట మన ప్రోగ్రెస్ సమరీ. అండ్ ఎస్టిమేటెడ్ వెయిట్ రిడక్షన్ 2 inches అన్నారు కానీ బట్ నేను అంత చూడలేదు. బట్ అరౌండ్ 1.5 inches అయితే నాకు డిఫరెన్స్ కనిపించింది. ఇది వచ్చేసి నా క్యాలరీ ఇంటేక్ అనమాట. లైక్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా డెఫిసిట్ లో ఉండేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను విత్ సఫిషియెంట్ ప్రోటీన్ అమౌంట్. అండ్ ఇది నా క్యాలరీ బర్న్. యావరేజ్ డైలీ డెఫిసిట్ వచ్చేసి అరౌండ్ 1000 నుంచి 800 వరకు ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు 7500 క్యాలరీస్ అంటే 1 kg ఆఫ్ ఫ్యాట్ అని. సో నేను 15 days లో అరౌండ్ 13,500 క్యాలరీస్ డెఫిసిట్ మెయింటైన్ చేశాను విత్ గుడ్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ వర్క్అవుట్. అరౌండ్ 1.7 kg ఫ్యాట్ అయితే మనం రెడ్యూస్ అవటం జరిగింది. దీన్ని నేను అచీవ్ చేయడానికి నేను డైలీ కంటిన్యూస్ గా ఫాలో అయిన హ్యాబిట్స్ ఇవి, లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ దెన్ కండిషనింగ్ వర్క్ అండ్ డైలీ స్టెప్స్ కౌంట్ మెయింటైన్ చేస్తున్నాను అండ్ హై ప్రోటీన్ ఇంటేక్. అన్ని హోల్ ఫుడ్స్. నేను వే ప్రోటీన్ మీద చాలా తక్కువ డిపెండ్ అయ్యాను. వే ప్రోటీన్ అనేది లైక్ ఇన్ ఓట్స్ ఐ యూస్ టు టేక్ 1 scoop per day. రిమైనింగ్ అంతా హోల్సమ్ ఫుడ్స్ నుంచే నా ప్రోటీన్ సోర్స్ అనేది ఉండేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ 13 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ I would be happy if you are doing the same. నేను day 1 చెప్పినట్లే let's start content creation and let's transform from fat to fit. Let's grow together. Jai Hind. Thank you.